హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 11. ఇక స్టోరీలోకి వెళ్తే, ఫ్లైట్కి టైం అవుతుంది నిషాన్. ఇంకా మీ అన్నయ్య వదిన కిందకి రాలేదు. వెళ్ళి పిలువు ఒకసారి. అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుదాము అని చెప్తున్న రాగిణి వైపు అసహనంగా చూస్తూ వదిన అన్న పిలుపు వినలేనట్టుగా 2 చేతులతో చెవులు మూసుకొని అన్నయ్య రూమ్ డోర్ నాక్ చేయకుండానే డైరెక్ట్గా లోపలికి వచ్చి వీళ్ళని ఇలా చూసి గుండెల్లో గుణపం దిగినట్టుగా ఫీల్ అవుతూ అశ్రిత వైపు కన్నీళ్లతో చూస్తూ వెనక్కి తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నిషాన్ లోపలికి రాగానే వచ్చింది నిషాన్ అని అర్థం చేసుకున్న ఆయుష్ అశ్రితకి దూరంగా జరిగి నలిగిన తన షర్ట్ని సరిచేసుకుంటూ అశ్రిత వైపు చూస్తాడు. అశ్రిత భారంగా ఊపిరి పీల్చుకుంటూ ఆయుష్ వైపు కోపంగా చూస్తూ, ఊపిరి కూడా ఆడనివ్వరా ఆయుష్ గారు? మీ ఇష్టానికి నన్ను సొంతం చేసుకోవడమే కాకుండా ఇలా బలవంతంగా అంటూ ఎదురుగా అటువైపు తిరుగుతున్న నిషాన్ని చూసి నోట్లో మాట నోట్లోనే ఆపేసి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వాష్రూమ్లోకి వెళ్తుంది. అశ్రిత వెళ్ళగానే సైడ్ స్మైల్ ఇస్తూ నిషాన్ వైపు అడుగులు వేస్తూ, రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలియదా? ఇలా డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తావా? కొంచెమైనా సెన్స్ ఉందా నీష్ అంటూ సీరియస్ టోన్తో అడుగుతున్న ఆయుష్ వాయిస్ విని కన్నీళ్లు తుడుచుకుంటూ వెనక్కి తిరిగి అక్కడ లేని అశ్రిత కోసం కళ్ళతోనే వెతుకుతూ ఉంటాడు. ఆయుష్ నిషాన్ మొహం మీద చిటికెలు వేస్తూ, నేనిక్కడ అడుగుతుంటే ఎవరి కోసం వెతుకుతున్నావు? లుక్ ఎట్ మీ. అది నథింగ్ అన్నయ్య, నేను ఎప్పుడు నీ రూమ్లోకి పర్మిషన్ అడిగి రాలేదు కదా, అందుకే మామూలుగానే వచ్చాను. ఐఎమ్ సో సారీ, ఇంకెప్పుడు ఇలా రాను. రాను కాదు, రాకూడదు. ముందు ఈ రూమ్లో నేను మాత్రమే ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు నీ వదిన అనే వర్డ్ని స్ట్రెస్ చేస్తూ, నీ వదిన కూడా ఉంటుంది కాబట్టి నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది. సో వచ్చి ఇలా డిస్టర్బ్ చేయకు. యువర్ నాట్ ఎ కిడ్. ఇవన్నీ ఒకరు చెప్పాలా అంటూ విసుగ్గా నిషాన్ వైపు చూస్తూ, ఇంతకీ ఎందుకొచ్చావు? ఫ్లైట్కి టైం అవుతుందన్నయ్య, మీరు బ్రేక్ఫాస్ట్కి రాలేదని అమ్మ పిలవమని చెప్తే వచ్చాను. అది తప్పని తెలిసింది. ఇంకెప్పుడు ఇలా రాను. సారీ అన్నయ్య అంటూ పూడుకుపోయిన గొంతుతో చెప్పి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన ఆయుష్ ఫేస్లో ఈవిల్ స్మైల్. వాష్రూమ్లోకి వెళ్ళిన అశ్రిత ఏడుస్తూ షవర్ కింద నిల్చుకొని నిషాన్ తమను అలా చూసి ఎలా ఫీల్ అయి ఉంటాడో అంచనా వేస్తూ ఏడుస్తూ షవర్ కింద నిల్చుకొని తడుస్తూ తన కన్నీళ్లు కూడా ఆ నీటిలో కలిపేసి బయట నుండి ఆయుష్ పిలిచేదాకా ఈ లోకంలోకి రాదు. సీరియస్గా వినిపించిన ఆయుష్ వాయిస్కి, వస్తున్న ఆయుష్ గారు అంటూ ఫాస్ట్గా స్నానం చేసి బయటకు వస్తుంది. ఇంతసేపు బాత్ చేస్తారా ఎవరైనా? లోపలేమన్నా నిద్రపోతున్నావేమో అనుకున్నా అంటూ అశ్రిత వైపు విసుగ్గా చూస్తూ, త్వరగా రెడీ అవ్వు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఆయుష్ వెళ్ళగానే బాధగా కౌచ్లో కూర్చొని మొహాన్ని చేతుల్లో దాచుకొని ఏడుస్తూ కాసేపటికి వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ వినిపించకపోయేసరికి కన్నీళ్లు తుడుచుకుంటూ ఫాస్ట్గా రెడీ అవుతూ ఉంటుంది. ఆయుష్ వచ్చేలోపు తనకు డ్రెస్ తీసి పెట్టి తను కూడా రెడీ అవుతూ ఉంటుంది. ఆయుష్ ఫాస్ట్గా డ్రెస్అప్ అయ్యి అశ్రితను తీసుకుని హాల్లోకి వచ్చేసరికి నిషాన్ డల్గా సోఫాలో కూర్చొని కనిపిస్తాడు. అది చూసి అశ్రిత అడుగులు అక్కడే ఆగిపోతాయి. అది చూసిన ఆయుష్, ఏంటి ఎత్తుకెళ్లాలా అంటూ ఎత్తుకోవడానికి రావడం చూసి వద్దు అంటూ ఫాస్ట్గా స్టెప్స్ దిగి దియా పక్కకు వెళ్ళి కూర్చుంటుంది. అది చూసిన ఆయుష్ నవ్వుకుంటూ నిషాన్ పక్కన సెటిల్ అవుతాడు. అందను అలా చూసి నిషాన్ నార్మల్గా కూర్చుంటాడు. గుడ్ మార్నింగ్ మామ్ అంటూ క్యూట్ స్మైల్తో చెప్తున్న దియాను చూసి నవ్వుతూ, గుడ్ మార్నింగ్ క్యూటీ అంటూ నుదుటి మీద ముద్దు పెడుతూ ప్రేమగా దియాను ఒళ్ళో కూర్చోపెట్టుకొని దియా చెప్పే మాటలన్నీ వింటూ డల్గా ఉన్న నిషాన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆశి ఆయుష్ కూడా వచ్చేసారా? రాండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ అప్పుడే కిచెన్ నుండి బయటకు వచ్చి హాల్లో కూర్చోన్న అందరి వైపు చూసి పిలవడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చోగానే రాగిణిని స్వయంగా నవ్వుతూ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అశ్రిత వడ్డిస్తానని చెప్పినా కూడా, వద్దు ఆశి, మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో ఏంటో ఇక్కడికి, అందుకే నా చేతులతో నేనే స్వయంగా చేసి నా పిల్లలకి నా కుటుంబానికి వడ్డిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. ముందు నువ్వు కూర్చొని తిను అంటూ తను తినకుండా దియాకు తినిపించడం చూసి అంటుంది. దియా తిన్నాక తింటానత్తయ్య, మామయ్యకి పెసరెట్ వేయండి, అయిపోయినట్టుంది అంటూ దియాకు ఏవేవో కథలు చెప్తూ తనకు తినిపించి అశ్రిత కూడా తినడం మొదలు పెడుతుంది. అందరూ తిన్నాక రాగిని కూడా తినేసి కాసేపు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రణవి ఫాదరు ఆయుష్ ఫాదర్కి ఆఫీస్లో వర్క్స్ ఉండడం వల్ల నిషాన్ రాగినికి బాయ్ చెప్పేసి వాళ్ళిద్దరూ ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. ఫ్లైట్కి టైం అవుతుంది, మనం కూడా స్టార్ట్ అవుదామని ఆయుష్ దియాని ఎత్తుకుని బయటికి నడుస్తూ ఉండగా ఎలా అయినా ఆయుష్ పక్కనే కూర్చోవాలని ప్రణవి వెనకనే వెళ్తుంది. అది చూడని అశ్రిత తన వైపే కన్నీళ్లతో చూస్తున్న నిషాన్ వైపు చూసి చూపును తిప్పేస్తుంది. నిషాన్ తన రూమ్లోకి లగేజ్ బ్యాగ్స్ తీసుకుని రావడానికి మెయిట్తో వెళ్ళడం చూసి అశ్రిత కార్ దగ్గరికి వెళ్ళడానికి బయటకు నడుస్తుంది. అమ్మా ఆశి,
ఒక్క నిమిషం అమ్మ అన్న రాగిణి గొంతు విని ఏంటత్తయ్య అంటూ రాగిణి వైపు చూస్తుంది. ఇలా రామ్మ అనగానే అశ్రిత వెళ్ళి రాగిణి ముందు నిల్చుకోగానే, చూడమ్మా, పెళ్ళి ఎలా జరిగినా ఆయుష్తో నీ పెళ్లి జరిగిపోయింది. ఇద్దరు కూడా పూర్తిగా భార్యాభర్త బంధంలోకి అడుగుపెట్టారు. అది ఎలా జరిగినా కార్యం అయితే జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఆయుష్కి సంపూర్ణంగా భార్యవే అయ్యావు కాబట్టి ఇప్పటికైనా జరిగిందో యాక్సెప్ట్ చేసి ఆయుష్తో సంతోషంగా ఉంటే చూడాలనుందా ఆశి. ఆయుష్ చూడ్డానికి హాస్ట్గా కనిపిస్తాడు కానీ వాడు చాలా సెన్సిటివ్. ఇప్పటి నుండి దియా బాధ్యతనే కాదు, ఆయుష్ బాధ్యత కూడా నీదే అమ్మా. నేను లేని లోటు తెలియకుండా అందరినీ జాగ్రత్తగా చూసుకో అంటూ ఇంటికి ఆశి చేతిలో పెడుతూ, నేను మళ్ళీ వచ్చేసరికి నువ్వు గుడ్ న్యూస్ చెప్పాలి అంటూ నవ్వుతూ ఆశి నుదుటి మీద ముద్దు పెడుతూ తన రూమ్లోకి వెళ్తుంది. ఆ బీస్ట్ సెన్సిటివ్ అట, ఎవరికైనా చెప్తే నవ్విపోతారు అని మూతి తిప్పుకుంటూ మరి వచ్చేసరికి గుడ్ న్యూస్ వింటారు అత్తయ్య, బట్ ఆ గుడ్ న్యూస్ మీ మేనకోడలు చెప్తుంది, నేను కాదు అంటూ ఆ కీస్ లోపల పెట్టి రావడానికి తన రూమ్కి వెళ్ళి తన వార్డ్రోబ్లో జాగ్రత్తగా పెట్టేసి వెనక్కి తిరగగానే నిషాన్ అశ్రితను గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, ఐ మిస్ యూ అషి, మళ్ళీ ఇక్కడికి నిన్ను మర్చిపోయాకే వస్తాను. అన్నయ్య దియాను జాగ్రత్త, అందరినీ మంచివాళ్ళు అని నమ్మకు, ఏం చేసినా అన్నయ్యకి చెప్పే చెయ్యి అంటూ అశ్రిత తేరుకునే లోపే అశ్రిత నుదుటి మీద ముద్దు పెట్టి ఎంత స్పీడ్గా వచ్చాడో అంత స్పీడ్గా వెళ్ళిపోతాడు. నిష్ వెళ్ళిన 5 నిమిషాలకి తేరుకున్న అశ్రిత ఒంట్లో శక్తి లేనట్టుగా బెడ్ మీద కూర్చొని వస్తున్న కన్నీటిని ఆపలేక, నువ్వు స్ట్రాంగ్గా ఉండుంటే ఇవాళ ఇద్దరం ఇలా ఏడుస్తూ ఉండేవాళ్ళం కాదు కదా నిష్. నా పెళ్లిలో కూడా నీ మొహంలో స్వచ్ఛమైన నవ్వుని చూశాను. అలాంటప్పుడు ఎందుకిలా నన్ను ఏడిపిస్తున్నావు? మీ అన్న తమ్ముళ్ళు కలిసి టోటల్గా నా లైఫ్ని స్పాయిల్ చేశారు. నన్ను మర్చిపోయాకే వస్తావా? ఓకే, మంచిది. నువ్వు మళ్ళీ వచ్చేసరికి నేను ఇక్కడ ఉంటే కదా. నా ఇష్టానికి వాల్యూ ఇవ్వని చోట నేను ఎందుకు ఉండాలి? నీకు ఎలా మీ అన్నయ్య ఇంపార్టెంట్నో నాకు కూడా నా ఫ్యామిలీ అంతే ఇంపార్టెంట్. మీ అన్నయ్య కోసం నన్ను వద్దు అనుకున్నావు కదా, నీ కళ్ళ ముందే మీ అన్నయ్యను ఎలా ఏడిపిస్తానో చూస్తూ ఉండు అని కోపంగా అనుకుంటూ ఫేస్ వాష్ చేసుకుని కిందకి వెళ్ళేసరికి అందరూ తన కోసమే వెయిట్ చేస్తూ కనిపిస్తారు. అయ్యిందా సింగారించుకోవడం అని కోపంగా అడుగుతున్న ఆయుష్ను మనసులోనే తిట్టుకుంటూ వెళ్ళి సారీ అంటూ దియాని ఎత్తుకుని కారులో కూర్చుంటున్న అశ్రితకు ఫ్రంట్ సీట్లో కూర్చొని కనిపిస్తుంది ప్రణవి. అశ్రిత ఆయుష్ని తిట్టుకుంటూ దియాని ఎత్తుకుని కారులో కూర్చోడానికి డోర్ ఓపెన్ చేయగానే ప్రణవి కనిపించడంతో నువ్వేంటి ఇక్కడ అంటూ తన వైపే చూస్తూ ఉంటుంది. అది అడగడానికి నువ్వెవరు? ఇది నా బావ కార్, నేను ఎక్కడైనా కూర్చుంటాను, నాకు ఆ రైట్ ఉంది. మధ్యలో నీ బోర్డు పర్మిషన్ నాకు అక్కర్లేదు అంటూ పొగరుగా చెప్పి గాగుల్స్ పెట్టుకుంటుంది. ప్రణవి పొగరు చూసి కోపం వస్తుంటే కష్టంగా ఆపుకుంటూ, అవును, ఈ బీస్ని గోస్ట్ని కలపాలంటే వీళ్ళిద్దరూ క్లోజ్ అవ్వాలి. అది ఈ రోజు నుండే ఎందుకు స్టార్ట్ అవ్వకూడదు అనుకుని, ఓకే నో ప్రాబ్లం ప్రణవి, నువ్వు ఇక్కడే కూర్చో, నేను దియ వెనక్కి కూర్చుంటామంటూ నవ్వుతూ చెప్తుంది. అదే నేను కూడా చెప్పేది, నువ్వు ఎప్పుడైనా నా వెనకే ఉంటావు. అదృష్టం కొద్దీ నా బావని పెళ్లి చేసుకుని ఈ మ్యాన్షన్కి రాణిగా అయ్యావు. అది కూడా ఎక్కువ రోజులు ఉండవులే అని అశ్రిత వైపు సీరియస్గా చూస్తూ చెప్తుంది. ప్రణవి మాటలకు అశ్రిత చిన్నగా నవ్వి, ఆల్ ది బెస్ట్, త్వరలోనే నీ విష్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. వాట్ ఆర్ యూ క్రేజీ? నేను ఏమన్నానో నీకు అర్థం కాలేదా? నిన్ను నా బావ నుండి దూరం చేస్తాను అంటున్నా, అందుకు కోప్పడకుండా ఆల్ ది బెస్ట్ చెప్తావేంటి? నాకు అర్థమైంది ప్రణవి, నువ్వు ఆయుష్ గారికి దూరం చేయాలి అనుకుంటున్నావు నన్ను, అంతే కదా? తెలిసి కూడా మరి ఆల్ ది బెస్ట్ ఎలా చెప్తున్నావు అంటూ అశ్రిత వైపు షాకింగ్గా చూస్తూ అడుగుతుంది. హాహా, నా బావ అనడం కాదు, నీ బావని నీ సొంతం ఎలా చేసుకోవాలో అది ఆలోచించు అంటూ డోర్ లాక్ చేసి వెనుక కూర్చొని దియాతో మాటలు చెప్తూ ఉంటుంది. ఏంటిది ఇలా అంటుంది? దీనికి బావంటే ఇష్టం లేదా? మరి నిన్న నా మొగుడు అది ఇది అందిగా అంటూ మిర్రర్లో నుండి అశ్రిత వైపు చూస్తూ ఆలోచనలో ఉన్న తనకు పక్కన డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వినిపించడంతో నవ్వుతూ తల తిప్పిన తనకు డ్రైవర్ కనిపిస్తాడు. అది చూసిన ప్రణవి షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూడగానే ఆయుష్ అశ్రిత పక్కనే కూర్చొని కనిపిస్తాడు. అది చూసిన ప్రణవికి ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది. షట్, ఇలా జరిగిందేంటి? బావ చేతిలో కార్ కేస్ చూసి బావనే డ్రైవ్ చేస్తాడని 10 మినిట్స్ ముందే కారులో కూర్చొని ఉంటే బావ డ్రైవ్ చేయకుండా వెనకకు వెళ్ళి కూర్చున్నాడేంటి అని పక్కనే కూర్చొన్న అశ్రిత ఆయుష్లను చూసి చేతిలోని మొబైల్ గట్టిగా పట్టుకొని ఉంటుంది. అశ్రిత కూడా ఆయుష్ తన పక్కనే కూర్చోవడం చూసి అంతే షాక్ అయ్యి, ఆయుష్ గారు మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఫ్రంట్ సీట్లో కదా కూర్చోవాలి, ఇక్కడ కూర్చుంటే మరి ఎవరు డ్రైవ్ చేస్తారు అంటూ ఫ్రంట్ సీట్లో కూర్చున్న డ్రైవర్ని చూసి, హో డ్రైవర్ వస్తున్నాడా అని అనుకుంటుంది. నేను ఎక్కడ కూర్చోవాలో నాకు తెలుసు కానీ నువ్వు నోరు మూసుకొని కూర్చో అంటూ డ్రైవర్ కార్ స్టార్ట్ చేయనగానే 2 కార్లు ఎయిర్పోర్ట్ వైపు పరుగులు పెడతాయి.
ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో రాగిని కొడుకును మరోసారి హక్ చేసుకుని, జాగ్రత్త ఆయుష్, ఎప్పుడు ఆఫీస్నే కాదు భార్య పాపకు కూడా కొంచెం టైం ఇవ్వు, ఎప్పుడైనా వీలు చూసుకొని ఆశని తీసుకుని వైజాగ్కి రా అని చెప్పి దియాకు ముద్దు పెడుతూ బాయ్ బంగారం అంటూ అశ్రితకి కూడా జాగ్రత్తలు చెప్పి ప్రణవిని హక్ చేసుకొని లోపలికి నడుస్తుంది. నిషాన్ ఆయుష్ని గట్టిగా హక్ చేసుకొని 2 నిమిషాలు అలానే ఉండిపోతాడు. ఆయుష్ నిషాన్ ఫీలింగ్స్ అర్థం చేసుకుని మెల్లగా వీపు నిమురుతూ ఉంటాడు. కాసేపటికి నిషాన్ కన్నీళ్లు తుడుచుకుంటూ దూరంగా జరిగి, నాకు నువ్వేం చేసినా ఇష్టమే అన్నయ్య, ఆఖరికి నువ్వు విషం ఇచ్చి తాగు అన్న తాగేస్తాను అంటూ నవ్వుతూ దియాని ఎత్తుకుని, నేను వచ్చేటప్పుడు నీకు బోలెడన్ని చాక్లెట్స్ తీసుకొస్తాను తినడానికి, నువ్వు మమ్మీని ఇబ్బంది పెట్టకుండా గుడ్గోల్లా ఉండాలి, ఓకేనా అంటూ దియాని గుండెలకి హత్తుకుని ప్రేమగా తల నిమురుతూ ఉంటాడు. తన చిట్టి చేతులతో నిషాన్ మెడ చుట్టూ చేతులు వేసి, మిస్ యూ నాన్న, నిషాన్ను నాన్న అని పిలుస్తుంది. మిస్ యూ నాన్న అంటూ నిషాన్ బుగ్గలకి కిస్ చేసి, త్వరగా వచ్చేయి నాన్న, ఇద్దరం ఆడుకుందామని చెప్పి నిషాన్ను వదలాలంటే ఏడుపొస్తూ ఉండడంతో ఏడుస్తూ, నేను కూడా వస్తాను నాన్న నీతో అంటూ ఏడుస్తూ ఉన్న దియాను చూసి గుండెలకి గట్టిగా హక్ చేసుకుంటాడు. దియా, ఏడవకు, బాబాయ్కి టైం అవుతుంది కదా అంటూ బలవంతంగా దియాని ఎత్తుకుని, టైం అవుతుంది ఇక వెళ్ళు అని గంభీరంగా వినిపించిన వాయిస్కి అలాగే అన్నట్టు తలూపి, బాయ్ ప్రణు, టేక్ కేర్ అంటూ హత్తుకుని వదిలి అశ్రిత వైపు కన్నీళ్లతో చూస్తూ కళ్ళతోనే వెళ్ళొస్తా అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండానే కష్టంగా అడుగులు వేస్తూ వెళ్తున్న నిషాన్ని చూసి కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉంటుంది. ఏడుస్తూ నిద్రపోయిన కూతుర్ని మెల్లగా చోకొడుతూ రెప్ప కూడా వేయకుండా నిషాన్ వెళ్ళిన వైపే చూస్తున్న అశ్రితను చూసి మెల్లగా తన చెవిలో, చూసి ఫీల్ అయింది చాలే కానీ పద, నువ్వెంత చూసినా వాడు బయటికి రాడు అంటూ సర్కాస్టింగ్గా చెప్తాడు. అది చూసిన ఆశ్రిత ఆయుష్ వైపు సీరియస్ లుక్ ఇచ్చి దియాను ఎత్తుకొని ఎయిర్పోర్ట్ బయటికి నడుస్తుంది. ఆయుష్ అశ్రిత వైపు చూసి నవ్వుతూ ప్రణవిని తీసుకుని వెనకనే వెళ్తాడు. వైజాగ్ రీచ్ అవ్వగానే రాగిని అశ్రితకి కాల్ చేసి రీచ్ అయిన విషయం చెప్పి కాసేపు మాట్లాడి ఎవరికి ఏ వంట ఇష్టమో అశ్రితకి చెప్పి కాల్ కట్ చేస్తుంది. డిన్నర్ టైం అవ్వడంతో అశ్రిత కిచెన్లోకి వెళ్ళి అక్కడున్న కుక్తో అందరికీ ఏమేం వండాలో చెప్తూ ఉంటుంది. అక్కడే ఉన్న కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని వాళ్ళు ఎలా వంట చేస్తున్నారో ఎలా కుక్ చేస్తున్నారో అని చూస్తూ ఉంటుంది. అందరూ ఇష్టపడే వంటలు మాకు తెలుసు మేడం, కానీ ఆయుష్ సార్ని ఎప్పుడు ఏది తింటారో తెలియదు అంటూ వంట చేస్తూ అశ్రిత వైపు చూస్తూ చెప్తుంది. అదేంటి, మీరు ఇక్కడ 4 ఇయర్స్గా వర్క్ చేస్తున్నారని అత్తయ్య చెప్పారు, అలాంటిది ఆయుష్ గారు ఏది ఇష్టంగా తింటారో మీకు తెలియదా? ఆయుష్ సార్ ఇక్కడ ఉండాడు కదా మేడం, సార్ లండన్లోనే ఉండేవాడు, అప్పుడప్పుడు జస్ట్ అలా వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు, నెల క్రితమే శాశ్వతంగా ఇక్కడే ఉంటామని వచ్చారు. నిషాన్ సార్ లాగా ఆయుష్ సార్ అంత కూల్ కాదు మేడం, ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు, అందుకే మాకు ఆయుష్ సార్ అంటే చాలా భయం. ఈ బీస్ట్కి అందరినీ భయపెట్టడమేనా పని? పాపం వీళ్ళు చూడు, ఆయుష్ గారి పేరు చెప్తుంటేనే గొంతు వణికిపోతూ ఉంది అంటూ దియా గురించి ఆలోచన రాగానే వాళ్ళ వైపు చూస్తూ, అవును, దియా ఆయుష్ గారి సొంత కూతురా లేక ఆయుష్ గారు పెంచుకుంటున్నారా? ఆ పాప సార్ గారి సొంత కూతురే మేడం, పాప అంటే సార్కి పంచప్రాణాలు, పాపకు చిన్న గీత తగిలినా కూడా విలవిలలాడిపోతుంటాడు, సార్ ప్రాణాలన్నీ ఆ పాపలోనే ఉన్నాయి. ఆయుష్ గారి వైఫ్ ఏమైంది? ఇద్దరు ఎందుకు విడిపోయారు? పాపను చూడ్డానికి తను ఎందుకు ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు? మీరు ఎప్పుడైనా ఆయుష్ గారి వైఫ్ని చూసారా అని చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ అడుగుతుంది. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, లేదు మేడం, ఇప్పటి వరకు మేము ఆయుష్ గారి వైఫ్ని చూడలేదు, కానీ ఆవిడ చాలా మంచివారని రాగిని మేడం చెప్తూ ఉండేవాళ్ళు. ఆయుష్ సార్ మ్యారేజ్ కూడా లండన్లోనే చేసుకున్నారు, దియా పాప కూడా అక్కడే పుట్టింది అని ఇంకేదో చెప్తూ ఉండగా ప్రణవి అక్కడికి రావడంతో నోట్లోని మాటలు నోట్లోనే ఆపేస్తారు. ప్రణవి అక్కడికి వచ్చి అశ్రిత వైపు చూస్తూ, నీతో మాట్లాడాలి, కమ్ విత్ మీ అంటూ అశ్రితాని తీసుకుని గార్డెన్లోకి వెళ్తుంది. అశ్రిత ప్రణవి వైపు చూస్తూ ఎదురుగా కూర్చొని, నాతో ఏం మాట్లాడాలి అంటూ తన వైపే చూస్తుంది. నాకు ఏదైనా స్ట్రైట్గా చెప్పడం అలవాటు, అందుకే చెప్తున్నా. నాకు ఆయుష్ బావ అంటే చాలా ఇష్టం. నాకు వయసు వచ్చినప్పటి నుండి బావని నా భర్తగా అనుకుని బావ ఊహల్లోనే బ్రతుకుతూ ఉన్నా. నువ్వు వచ్చి నా బావని నాకు కాకుండా చేశావు. నీకు ఎంత అమౌంట్ అయినా ఇస్తాను, నా బావను వదిలి దూరంగా వెళ్ళిపో అని ప్రణవి చెప్పిందంతా విని అశ్రిత ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ కొంతమంది అయితే ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవి చూస్తుంటేనే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయాలి అని చెప్పి. సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.